హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే సమ్మర్ స్పెషల్ మామిడికాయ తురుము పచ్చడి. ఈ పచ్చడి అనేది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. చాలా రుచిగా, నోటికి ఏమీ తినబుద్ధి కాకపోయినా కూడా ఈ పచ్చడితో 2 ముద్దలు ఎక్కువగానే తింటారు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ నేను 2 పుల్లటి మామిడికాయలు తీసుకుంటున్నాను. మామిడికాయ తురుము పచ్చడి కోసం పుల్లటి మామిడికాయలు అయితేనే బాగుంటుంది, తీయటి మామిడికాయలు తీసుకోకూడదు. తీసుకోవాలి కంప్లీట్గా రెండింటివి. ఈ విధంగా చాలా సింపుల్గా తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొట్టు తీసుకున్న మ్యాంగోస్ని ఇప్పుడు తురుముకోవాలి. ఇలా ఒకటి పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఇలా తురిమేసుకోవాలి, అంతే. చాలా ఫాస్ట్గా అవ్వాలి అంటే ఒక మ్యాంగోని ఇలా మిడిల్లోకి కట్ చేసేసుకొని ఇక్కడ జీడి అనేది తీసేసి తురిమేస్తే, గ్రేట్ చేసేస్తే సరిపోతుంది. చాలా అంటే చాలా ఫాస్ట్గా, చాలా సింపుల్గా అయిపోతుంది, అంతే. ఇప్పుడు ఈ తురిమిన మ్యాంగోని కొలుచుకుందాం. ఉప్పు కారం సరిపడి ఉండాలి కదా, కొలుచుకుంటేనే తెలుస్తుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది. 1 కప్పు, ఎగ్జాక్ట్గా 2 కప్స్ అయింది, అంతే. ఇప్పుడు 2 కప్పులు అయింది, అంతే. టూ కప్స్కి 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సరిపోయాలో లేదు. ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం, ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్. మీ రుచికి సరిపడా చూసుకోండి, అంటే కొందరు ఎక్కువ తింటారు, కొంచెం తక్కువ తింటారు కదా, అందుకే ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. నేను చేత్తోనే కలిపేస్తున్నా, కావాలంటే మీరు స్పూన్తో కూడా బాగా మిక్స్ చేసేసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. 1 టీ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఏ కర్రీలోకైనా సూపర్గా ఉంటుంది. ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకుంటే సరిపోతుంది. రెండు రెబ్బల కరివేపాకు తీసుకున్నాను. నెక్స్ట్ జీలకర్ర, వెల్లుల్లి, నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు. వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఈ వెల్లుల్లి కూడా పచ్చివాసన వెళ్ళేంత వరకు కొంచెం వేయించుకోవాలి. అలా అంటేనే టేస్ట్ సూపర్గా వస్తుంది. అప్పుడే పోపు అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా రుచికరమైన మామిడికాయ తురుము పచ్చడి అనేది రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.